హాయ్ అండి అందరికీ. ఇలా పక్క కేజీల లెక్కల్లో మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సంవత్సరం మొత్తం మంచిగా నిల్వ ఉంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. మేమైతే ఈసారి అల్లం వెల్లుల్లి గడ్డ వేసి ట్రై అయితే చేస్తున్నాము. చాలామంది అయితే బాగుంటుంది అని అన్నారు. మేము కూడా ట్రై చేస్తున్నాము. వీడియో మొత్తం ఫుల్ చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా చేసుకోవాలో. ఇలా మనం మామిడికాయలు అయితే ఒక 3-4 గంటలు ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మంచిగా కడిగి అలా కట్ చేసుకొని ముక్కలను అయితే వెయిట్ అయితే చూసాము. మాకైతే 4 కేజీలు అయినాయి. 1/2 కేజీ వెల్లుల్లి తీసుకున్నాము. వెల్లిపాయలు, అల్లము మిక్సీ చేసి పక్కకు పెట్టుకున్నాము. అద్దపావు మెంతులు, అద్దపావు జీలకర్ర ఇలా వేపుకొని పక్కకు పెట్టుకొని మిక్స్ అయితే పెట్టుకోవాలి. పౌడర్ లెక్క చేసుకోవాలి. 4 కేజీల ముక్కలకైతే 2 కేజీల ఆయిల్ అయితే తీసుకున్నాము. వేడెక్కిన తర్వాత మంచిగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకొని తర్వాత పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వచ్చేసి 4 కేజీకి అద్దపావు కారము, 1/2 కేజీ ఉప్పు అయితే పడుతుంది. అలా 4 కేజీలకి 4 అద్దపావులు, 1/2 కేజీ కారము, 4 పావు కిలోలు కిలో ఉప్పు అయితే తీసుకున్నాము. ఎవరైనా ఇలా చేయండి. కేజీ ముక్కలు అయితే అద్దపావు కారము, 1/2 కేజీ ఉప్పు చాలా పర్ఫెక్ట్గా సరిపోద్ది. మనం తీసుకున్న ఉప్పు, కారము, పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర మెంతుల పౌడరు, ఆయిల్ అన్నీ చల్లారినాక మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు మొత్తం మంచిగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను అన్నీ వేసుకొని ముక్కలకు కూడా కారం అంతా పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ముక్కలకు పట్టే వరకు మంచిగా కలుపుకొని ఇలా పక్క కేజీలకి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. 1 ఇయర్ మొత్తం మంచిగా ఉంటుంది పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ఎవరి సహాయం లేకుండా ఇలా కేజీ లెక్క పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అసలు జాడీలో పెట్టాలి. మా ఇంట్లో అయితే జాడీ లేదు, అందుకే డబ్బాకైతే 5 బొట్లు పెట్టి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ మొత్తం చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం